ఇప్పుడు ఏ తప్పు చేయలేదు ఏబి వెంకటేశ్వరరావు. ఆయన ఏదో టెండర్లో ఫైనలైజ్ చేయలే, టెండర్లు పిలిచి అసలు ఏంటో చూద్దామని అనుకున్నాడు. ఆ టెండర్లో ఆయన కొడుకు పార్టిసిపేట్ చేసి ఉంటే, ఇది ఇచ్చుంటే అనే ఒక ఊహాగానం మీద ఆయన సస్పెండ్ చేస్తారు. ఆయన ఆర్డర్ తెచ్చుకున్నా మళ్ళీ సస్పెండ్ చేస్తారు. దాని గురించి మాట్లాడారు, నాకు అన్యాయం జరిగిందని మాట్లాడాడంటే మళ్ళీ సస్పెండ్ చేశారు ఆర్డర్ తెచ్చుకుంటారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు, నో సస్పెన్షన్. సునీల్ కుమార్ మీద కారు కోతలు పూశాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు ప్రభుత్వం మీద. వై స్టిల్ దేర్ ఇస్ నో సస్పెన్షన్? ఈజ్ ది సస్పెన్స్ యాజ్ ఆఫ్ నౌ? సీతారామాంజనేయుల్ని ఇతన్ని సస్పెండ్ చేయాలి. ఎఫ్ఐఆర్లో పేరు వచ్చిన తర్వాత సస్పెండ్ చేయాలి ఫస్ట్. సో అది ఇంకా చేయలేదు, అది చేయాలి. మరి ఇతర పోలీస్ ఆఫీసర్స్కి ఒక రూలు, మరి వీళ్ళకి ఇంకో రూలా? ఏబి వెంకటేశ్వరరావుకి మరి తప్పుడు కేసులో వాళ్ళే అప్పటికప్పుడు పెట్టేసి తీసేశారు. మరి ఇంత నిజాయితీ ఉన్న కేసులో, ఇంత దారుణంగా తప్పు చేసిన కేసులో మరి వాళ్ళిద్దరినీ ఎందుకని చేయలేదు అనేది చాలా దారుణం. ఇక ఈ కేసు ఎలా బుక్ అయింది? అసలు ఒక మనిషి ఆ మధ్యన ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే అనుకుంటా మనం చూసాం, ఆయన లారీ కింద యాక్ట్ చేస్తాడు. సినిమా ఏంటది? వకీల్ సాబ్లో అనుకుంటా. ఒకేసారి ఇక్కడ ఇంకో దగ్గర ఎలా ఉన్నావురా, అసలు ఇక్కడి నుంచి అక్కడ రావాలంటే టైం ఎంత పడుతుంది? సూపర్. అలాంటి సీన్ జరిగింది ఇక్కడ. ఇది నేను మీకు చెప్తా. ఇది కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్టే. కొంచెం జూమ్ చేసుకోవాలరా. ఇన్ఫర్మేషను ఇక్కడ కంప్లైంట్ ఎవరు లేడు. కంప్లైంట్ ఇచ్చింది సువోమోటోగా పివి సునీల్ కుమార్. పివి సునీల్ కుమార్ ఏం చేశాడంటే, సునీల్ నాయక్ అని ఒక డిఐజీ ఉంటే, ఈ సునీలు అని ఆ సునీల్ని పిలిచి దీని మీద ఈ రాజుగారు వలన ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని నాకు అనిపిస్తుందో, అలాంటి ప్రమాదం ఏమన్నా ఉందా పరిశీలించమ్మా అని చెప్పి 3వ తారీఖు చెప్పాడట పరిశీలించమని. సో పరిశీలించమంటే ఆయన 3వ తారీఖు ముందే ఆయనకి ఏదో చూసి అనుమానం వచ్చి ఉండాలి. ఆయన 3వ తారీఖే కాకుండా ఒక 15 టీవీలు చూసి, దానికి ముందు 2వ 3వ చూసి 3 నుంచి 12వ తారీఖు దాకా ఇంకా కొన్ని చూశాడట. చూసి మళ్ళీ ఈ సునీల్ ఆ సునీల్ని సునీలు అని చెప్పి ఈయన రిపోర్ట్ ఇచ్చాడంట 13వ తారీఖు. సో 14వ తారీఖు ఉదయం ఈ ఇన్ఫర్మేషను 9 గంటలకి మళ్ళీ ఈ సునీల్ ఆ సునీల్ ఒకటే ఆఫీసు. సో ఇద్దరు సునీళ్ళు ఉన్న ఆఫీస్కి ఉదయం 9 గంటలకే ఈ రిపోర్టు